మీ అమ్మనట్టు ఇదంతా మా కర్మ. మేమే జన్మలో చేసుకున్న పాపము. అయ్యిందేదో అయ్యింది, ఇని చావండి. ఇంకేం తింటావు? మాకు కూడా సహించట్లేదు. ఏమైంది? అయ్యో దేవుడా! అమ్మా, ఏమైందమ్మా? సుభద్ర, సుభద్ర, అమ్మా, సుభద్ర, అమ్మా, అమ్మా, మేడం, అమ్మా, అయ్యో మేడం, వద్దు, నువ్వు నన్ను ముట్టుకోకు. అమ్మా, అమ్మా, నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా. తొందరగా ఇంజెక్షన్ చేయాలమ్మా. అమ్మా, నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దు, నీ చేతులతో నాకే ట్రీట్మెంట్ వద్దు. నువ్వు అసలు నన్ను ముట్టుకోవద్దు. అమ్మా, అమ్మా, ప్లీజ్. మెడిసిన్ బాక్స్ తీసుకురండి. నీ చేతులతో నాకే ట్రీట్మెంట్ వద్దు. నువ్వు అసలు నన్ను ముట్టుకోవద్దు. అలా మాట్లాడకమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. ఏమండి, నన్ను నన్ను ఏ హాస్పిటల్ కైనా తీసుకువెళ్ళండి. మేడం, దయచేసి వినండి. ఇప్పుడు పంతానికి పోవద్దు. ఇది మీ ప్రాణాలకు సంబంధించిన విషయం. హాస్పిటల్ తీసుకువెళ్లే లోపు ఏదైనా జరిగితే ఎలాగా? అవునే, చెప్పేది విను. ఇంజెక్షన్ చేయించుకోవే. వద్దు, నాకు వీడితో ఏ ట్రీట్మెంట్ వద్దు. ఏమిటి, నన్ను ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు. వీడితో మాత్రం నాకు ట్రీట్మెంట్ వద్దు. సుభద్ర, నా మాట విను. సుభద్ర. అయ్యో, ఏమండి, డాక్టర్ ఫోన్ చేయండి. ఇంకేం చేయమంటావు మామ్? నేనేం చేసినా సరే గౌతమ్ అహల్యని పట్టుకుని వేలాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నా ప్రేమని కాదని 4 రోజులు దాని పరిచయంతో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అహల్య కూడా తన కడుపులో బిడ్డని అడ్డు పెట్టుకుని నాటకాలాడుతుంది. ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా అక్కడే ఉంటుంది. ఆ ఫ్యామిలీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు మామ్. గౌతమ్ని మర్చిపోలేను. గౌతమ్ని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోలేను. అలానే నేను చావలేను. చావలేక బ్రతకలేక నరకం అనుభవిస్తున్నాను మామ్. ఇదంతా నీ చేతులారా చేసుకున్నావు బేబీ. నీ స్వయంకృత అపరాధం. ఈ పరిస్థితి వస్తుందని మాకు ముందే తెలుసు. అందుకే గౌతమ్ని మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. కనీసం నీకిప్పుడైనా అర్థమవుతోందా? ఇప్పటికైనా డాడీ చెప్పింది వినదితి. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోడు. వాణ్ణి మర్చిపో. నేను మర్చిపోలేను, మర్చిపోలేను, మర్చిపోలేను. అదితి, అదితి, కూల్ కూల్. ఏమండి, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. నాకు అర్థమైంది. గౌతమ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకొని ఉంటున్నావు. నీ ఈ పరిస్థితి కారణం ఆ అహల్యే. నిన్ను జీవచ్ఛవంలా నేను బతకనివ్వను. చిన్నప్పటి నుంచి నీకు కావలసినవన్నీ ఇచ్చాను. ఇప్పుడు కూడా గౌతమ్ని నీకిస్తాను. గౌతమ్ అహల్య మెళ్ళో తాళి కట్టింది. ఆ అహల్య ఇంట్లో ఉంటుంది. కేవలం దాని కడుపు వల్లే అంటున్నాడు. ఆ పెద్దావిడ కూడా తనకి మునిమనవడు పుట్టబోతున్నాడని చాలా ఆనందంగా ఉంది. అర్జున్, సుభద్ర అందరూ దాని కడుపు వల్లే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఒక పని చెయ్యి, ఆ అహల్య కడుపు పోగొట్టి. ఏం మాట్లాడుతున్నావు మామ్? కడుపులో బిడ్డని చంపేస్తావా? మరి నేను నా బిడ్డను చంపుకోలేను కదే.
కడుపులో ఉన్న దాని బిడ్డ వల్లే గౌతమ్ దాని మెళ్ళో తాళి కట్టాడు. ఆ బిడ్డ కోసమే అహల్యని వాళ్ళ ఇంట్లో ఉండనిస్తున్నారు. ఆ బిడ్డే లేకుండా పోతే వారసునివ్వలేదు అని ఆ పెద్దావిడ అహల్యని ఇంట్లోంచి గెంటేస్తుంది. గౌతమ్ కూడా ఏమీ చేయలేడు. అప్పుడు గౌతమ్కి నీకు పెళ్లి చేస్తాను. కానీ మామ్, కడుపులో బిడ్డని దాని గురించి ఇంకా మంచి లేదు చెడు లేదు బేబీ. నువ్వు డాక్టర్లా మాట్లాడుకో, అదితిలాగా మాట్లాడు. నీకు కావాల్సింది గౌతమ్, మిగతా ఏ విషయాలు ఆలోచించద్దు. గౌతమ్ నీకు దక్కాలి అంటే ఆ అహల్య ఇంట్లో ఉండకూడదు. వీలైతే ఈ భూమి మీదే ఉండకూడదు. అర్థమైందా? ఓకే మామ్, నువ్వేం చేసినా నా సంతోషం కోసమే మామ్. కానీ గౌతమ్ అహల్య విషయంలో ఏదో డౌట్ కొడుతుంది. ఏదో తెలియని రహస్యం వాళ్ళు దాస్తున్నారు. ఆ నిజం తెలిసినాడు వాళ్ళ సంగతి తెలుస్తాను. అట్లీస్ట్ ఆ నిజం తెలిసిన వాళ్ళొక్కరైనా నాకు దొరికినా సరే వాళ్ళంతా తెలుస్తాను.